ఎదురుపడి ఎదుర్కొనే దమ్ము లేదు కానీ సరిహద్దుల్లో పాక్ వేసే దరిద్రపు వేషాలు అన్ని ఇన్ని కావు. పహల్గామ్ ఘటన తర్వాత పాక్ చెంప చెల్లుమనిపించింది భారత్. యుద్ధం అంటూ తొడలు కొట్టిన పాక్ ఆ తర్వాత తోక ముడిచింది. అయినా సరే బిల్డప్ మాత్రం ఆపలేదు. అయితే ఇదంతా ఎలా ఉన్నా సింధూర్ టైంలో పాక్ దొంగ నాటకాలు ఇప్పుడు మళ్లీ బయటకు వస్తున్నాయి. మన సుదర్శన చక్ర విషయంలో చేసిన కుట్రలు బహిర్గతమయ్యాయి. ఇంతకీ పాక్ ఏం చేసింది? ఎలాంటి కుట్రలు పన్నింది? సింధూర్ ఎఫెక్ట్ తో ఇప్పటికే పాక్ చెమట్లు. బ్రహ్మోస్ పేరు చెప్తేనే పాక్ గుండెల్లో వణుకు. సింధూర్ టైంలో పాక్ వేసిన వేషాలు ఎన్నో. మన సుదర్శన చక్ర కోసం దరిద్రపు పనులు. S-400 కోసం స్పైలను దింపిన పాకిస్తాన్. స్లీపర్ సెల్స్ ను యాక్టివ్ చేసి మరీ సెర్చింగ్. పాక్ గుండెల్లో S-400 మిగిల్చిన భయాలేంటి? S-400 తో పాటు బ్రహ్మోస్ తోనూ పాక్ కు భయం. పాక్ ను వణికిస్తున్న మన ఆయుధాలు ఏంటి? గత ఏడాది పహల్గామ్ ఘటన తర్వాత ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడులు చేపట్టింది. ఏకకాలంలో 9 స్థావరాలపై దాడులు నిర్వహించి వందల మంది ముష్కరులను అంతం చేసింది. టెర్రరిస్టులను పెంచి పోషించే పాక్ ఆ తర్వాత భారత్ మీద యుద్ధమంటూ కాలు దువ్వింది. చైనా, తుర్కీ సాయంతో డ్రోన్ దాడులకు పాల్పడుతూ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది. వాటిని మన సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టడమే కాకుండా పాక్ కు చెందిన కీలక వైమానిక స్థావరాలపైన కోలుకోలేని దెబ్బ కొట్టింది. దాదాపు 88 గంటల భీకర ఆపరేషన్ తో శత్రుదేశం కాళ్ల బేరానికి రాక తప్పలేదు. దీంతో గత ఏడాది మే 10న 2 దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందంతో ఆపరేషన్ సింధూర్ నిలిచిపోయింది. అయితే ఈ ఆపరేషన్ విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించిన S-400 రక్షణ వ్యవస్థల విషయంలో పాక్ వేసిన దొంగ వేషాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. వాటి జాడ కోసం తెగ ప్రయత్నం చేసిందని, ఆఖరికి ప్రత్యేక గూఢచారులు స్లీపర్ సెల్స్ సాయంతో వాటిని గుర్తించే ప్రయత్నం జరిగిందని విశ్రాంత ఎయిర్ మార్షల్ జితేంద్ర బయటపెట్టారు. అత్యాధునిక S-400లు ఆపరేషన్ సింధూర్ లో అత్యంత సమర్థవంతంగా పనిచేశాయని, పాకిస్తాన్లోని సర్గోదా నుంచి నింగికి ఎగిరిన అవాక్ రాడార్ విమానాన్ని 314 కిలోమీటర్ల దూరం నుంచే గుర్తించి కూల్చేసిందని జితేంద్ర తెలిపారు. అంత దూరంలోని విమానాన్ని కూల్చివేయడం సైనిక చరిత్రలో ఒక రికార్డన్నారు. భారత వాయుసేన మొదట పాక్ గ్రౌండ్ రాడార్లు, కమాండ్ అండ్ కంట్రోల్ కేంద్రాలను ధ్వంసం చేసిందని, దీంతో పాక్ సేనలకు ఏమీ కనిపించని పరిస్థితి ఏర్పడిందని వివరించారు. దీంతో పాక్ రాడార్ విమానాలపై ఆధారపడ్డాయని, S-400లు వాటిని కూడా కూల్చేయడంతో విజయం సులభమైందని వివరించారు. నూర్ ఖాన్, బొలారి లాంటి కీలక స్థావరాలు సహా 11 మిలిటరీ స్టేషన్లను ధ్వంసం చేసిన తరువాత పాక్ కాల్పుల విరమణకు అభ్యర్థించింది. ఆపరేషన్ సందర్భంగా ప్రభుత్వం నుంచి ఎలాంటి అడ్డంకులు ఎదురు కాలేదని జితేంద్ర మిశ్రా స్పష్టం చేశారు. పౌర నష్టాలు నివారించాలని, ఉగ్రవాదులు హ్యాండర్లనే లక్ష్యంగా చేసుకోవాలన్న సూచనలు మాత్రం వచ్చాయన్నారు. సింధూర్ సమయంలో జరిగిన విషయాలు ఇప్పుడు మళ్లీ బయటకు రావడంతో S-400 మీద కొత్త చర్చ మొదలైంది. రష్యా నుంచి భారత్ దిగుమతి చేసుకున్న S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను సుదర్శన చక్రగా పిలుస్తారు. ఇది ఉపరితలం నుంచి శత్రు దేశాలు ప్రయోగించే క్షిపణులు, విమానాలు, డ్రోన్లను గుర్తించి అడ్డుకోగలదు. 2018లో రష్యా నుంచి 5 S-400 సిస్టమ్స్ కోసం భారత్ ఒప్పందం చేసుకుంది. ఇందులో 4 వ్యవస్థలు భారత్కు అందాయి. ఆపరేషన్ సింధూర్ సమయంలో S-400లు ఎక్కడ ఉన్నాయో కనుక్కోవడానికి పాకిస్తాన్ తీవ్రంగా ప్రయత్నం చేసింది. గూఢచారులతో పాటు ఇతర దేశాల శాటిలైట్ సాయాన్ని కూడా తీసుకుంది. ఆ టైంలో పాక్ కు చైనా రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ అందించినట్లు ప్రచారం జరిగింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాక్ విమానాలు గగనతలంలోకి వచ్చిన ప్రతిసారి S-400 పరిధిలో లక్ష్యంగా మారాయి. దీంతోనే వీటి స్థానాలు కనుక్కోవడానికి పాకిస్తాన్ ప్రయత్నించింది. ఇదంతా ఎలా ఉన్నా భారత్ పవర్ ఏంటో, మన ఆయుధాల బలం ఎంతో ఆపరేషన్ సింధూర్ తో ప్రపంచానికి తెలిసి వచ్చింది. ఇక అటు ఉగ్రవాదంపై పోరాటం విషయంలో హద్దులను ఇండియా పునర్నిర్వచించినట్లు అయింది. వ్యూహాత్మక సంయమనం కాదు, అవసరమైతే సమరమే అని మన దేశం చాటి చెప్పింది. ప్రత్యర్థి అణు బెదిరింపులను తిప్పి కొట్టగలమని, భవిష్యత్తులో ఇలాంటి ముప్పులు ఎదురైతే అత్యంత వేగంగా రియాక్ట్ కాగలమని నిరూపించింది. ఆపరేషన్ సింధూర్ మిగిల్చిన భయం పాక్ ను ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది. భారత విషయంలో రగిలిపోతూనే ఉంది. సింధూర్ సమయంలో పాక్ నాటకాలు బయటపడడంతో ఇప్పుడు S-400 మళ్లీ చర్చ మొదలైంది. ఈ డిఫెన్స్ సిస్టమ్ తో పాటు పాక్ కు నిద్ర లేకుండా చేసిన ఆయుధాలు ఏంటి?
ఆ దేశం వెన్నులో వణుకు పుట్టిస్తున్న మన స్పెషల్ వెపన్స్ ఏంటి? ఓవరాల్ గా ఆపరేషన్ సింధూర్ నేర్పిన పాఠం ఏంటి? S-400 రక్షణ వ్యవస్థ ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన భూమి నుంచి గాల్లోకి ప్రయోగించే వ్యవస్థల్లో ఒకటి. దీని అపారమైన దూర శ్రేణి సామర్థ్యం కారణంగా నాటో సభ్య దేశాలు కూడా సవాలుగా మారింది. భారత్ తమకు చిరకాల మిత్రదేశం కావడంతో రష్యా వీటిని సరఫరా చేసింది. S-400 వ్యవస్థలో ప్రధానంగా 3 భాగాలు ఉంటాయి. క్షిపణి ప్రయోగ వాహనాలు, శక్తివంతమైన రాడార్, ఒక కమాండ్ సెంటర్. ఇది విమానాలు, క్రూయిజ్ క్షిపణులు, వేగంగా దూసుకొచ్చే మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను కూడా ఛేదించగలదు. దాదాపు అన్ని రకాల ఆధునిక యుద్ధ విమానాలను ఇది ఎదుర్కోగలదు. S-400 వ్యవస్థ అంచెలంచెలుగా రక్షణ కల్పించడానికి 4 రకాల క్షిపణులను ఉపయోగిస్తుంది. ఇవి గంటకు సుమారు 17,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే లక్ష్యాలను 10 మీటర్ల నుంచి 30 కిలోమీటర్ల ఎత్తులో అంతరిక్షపు అంచున ఉన్న బాలిస్టిక్ క్షిపణులను కూడా నిరోధించగలవు. S-400 వ్యవస్థ అత్యంత సరళమైనది. దీన్ని ఎక్కడైనా వేగంగా మోహరించవచ్చు. ప్రయాణంలో ఉన్నప్పుడు 5 నిమిషాల్లో మరియు స్టాండ్ బై నుంచి 35 సెకండ్లలో కార్యాచరణకు సిద్ధమవుతుంది. S-400తో పాటు ఆకాశ రక్షణ వ్యవస్థ కూడా సింధూర్లో కీలకంగా మారింది. ఆపరేషన్ సింధూర్లో బ్రహ్మోస్ చేసిన బీభత్సం అంతా ఇంత కాదు. ఇది భారత్ కు బ్రహ్మాస్త్రం లాంటిది. భారీ ఖచ్చితత్వం, తక్కువ ఇంటర్సెప్షన్ అవకాశం ఉంటుంది. ఇక దీంతో పాటు ప్రళయను చూసిన పాక్ కు భయమే. ఇది క్వాసీ బాలిస్టిక్ మిసైల్. దీని రేంజ్ 150 కిలోమీటర్ల నుంచి 500 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఖచ్చితమైన స్ట్రైక్లకు ఇది కేరాఫ్. వీటితో పాటు పినాకా, నిర్భయ్ లాంటి క్రూయిజ్ మిసైళ్లు, రాకెట్ ఆర్టిలరీ వ్యవస్థలు కూడా పాక్ ఓవర్ యాక్షన్ కు ఈజీగా చెక్ పెట్టగలవు. ఇదంతా ఎలా ఉన్నా ఆపరేషన్ సింధూర్ భారత్ కు ఎన్నో పాఠాలు మిగిల్చింది. మన సైనిక దళాల సంయుక్త కృషితో భారత్ అద్భుతమైన విజయం సాధించిన భవిష్యత్తులో యుద్ధాలు కేవలం గగనతలానికి మాత్రమే పరిమితం కావని ఈ మిలిటరీ ఆపరేషన్ తో స్పష్టమైంది. సైబర్ వార్ఫేర్ తో పాటు విభిన్న వ్యూహాలపై మనం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందనే మెసేజ్ ఇచ్చింది సింధూర్.